సో గుడ్ ఆఫ్టర్నూన్ ట్రేడర్స్. ఇప్పుడు టైం వచ్చేసి 2:15 PM అవుతుంది. అండ్ నేను ఈరోజు ఒక సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాను. అది యూట్యూబ్లో అండ్ తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో జస్ట్ టు టీచ్ యూ పీపుల్. ఓకే, మిమ్మల్ని అందరినీ ఒక నాలెడ్జ్ ఉండే సోర్స్. ఓకే, ఇప్పుడు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, జస్ట్ ఇది ఒక లెక్చర్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ మీకు రాన్ మీకే తెలుస్తుంది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఏదో. అండ్ నేను ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ చేయడానికి ఏమంటే అంతా స్ట్రాటజీ, ఈ స్ట్రాటజీ స్నైపర్ ఎంట్రీ అంట, అది ఇంకొకటి దీన్ని వెనుకలే వెళ్తా ఉన్నాను. ఓకే, See, నాకు ఇక్కడ చెప్పండి, మీకు ఇక్కడ నుంచి ఏం కన్ఫర్మేషన్ చెప్పండి. జస్ట్ ఎవరో కాల్ ఇచ్చారు, ఓకే, అతను ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే ఓకే. ఇఫ్ నాట్, ఓకే, జస్ట్ ఇండికేటర్ బేస్ పైన మీరు ఎలా ఎంట్రీ తీసుకుంటారు. నో డౌట్ ఇక్కడ వర్క్ అయింది, బట్ ఇంకొకటి ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, అదే కదా ఎస్ఎంసీ నేర్చుకునేది, అదే కదా మీరు. బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయ్యింది, సో విల్ బై దిస్ అండ్ స్టాప్ లాస్ సమ్వేర్ అరౌండ్ ఇక్కడ పెట్టుకుంటారు అండ్ బూమ్. అండ్ ఈ కాన్సెప్ట్ మార్కెట్లో వచ్చింది కదా, దాని వెనుకల ఉన్న రీజన్ ఏంటి, అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్ చేయడానికి ఈ రీజన్ ఏంటి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియన్ మార్కెట్ టోటల్ డైలీ నెట్వర్త్ అంటే ట్రేడింగ్ అకౌంట్స్ కానీ అవన్నీ కానీ డైలీ ట్రేడ్ అయ్యేది నియర్లీ $3 trillion. ఓకే, $3 trillion అంటే అర్థం చేసుకోండి. మన మాదిరి వాళ్ళ దగ్గర జస్ట్ 1 lakh 2 lakh 3 lakh 10,000 15,000 ఉండు. దే హ్యావ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఇట్ ఈస్ సమ్వేర్ అరౌండ్ 10,000 crores అండ్ సమ్వేర్ అరౌండ్ మోర్ దాన్ దట్. ఓకే, దానికంటే ఎక్కువే ఉంటుంది. నేను వచ్చాను ఇప్పుడు యూట్యూబ్లోకి, నా లైవ్ చూడండి, మీరు తెలిసిపోయి ఉంటుంది. ఈ 2 daysలోనే నా లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి జస్ట్ నేనంటే ఏదో తెలుసు వాళ్ళకి. ఓకే, అది కూడా నేనేం ఊరికే చెప్పట్లేదు. ఇప్పుడు నీకు ప్రూఫ్ చూపిస్తాను. ఓకే, నేను ఎగ్జాక్ట్గా షేర్ చేసిన ట్రేడ్స్ అన్ని టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నాయి, చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ లైవ్ రమ్మని అందరికీ చెప్పాను. ఓకే, నిఫ్టీ 24,600 సిఈ, ఎంటర్ at 72, ఎస్ఎల్ at 60, 80 వెళ్ళింది, 100 120 140 169 అని ఇది కూడా చెప్పాను క్లారిటీగా లైవ్. 70% బుక్ చేసుకొని అండ్ రిమైనింగ్ 30% హోల్డింగ్. అండ్ చెప్పాను కదా ఇలా. అండ్ 24,000 సి ఎంటర్ 44 అండ్ ఎస్ఎల్ 35. ఈ ట్రేడే 2 times ఎంటర్ అయ్యాం మనం, 44 నుంచి 86. అర్థం చేసుకొని 44 to 86 ఒకసారి, అండ్ అగైన్ 44 నుంచి డైరెక్ట్ 152 బూమ్. నేను ఇది ఎలా చేస్తున్నాను అసలు. నేను ఇండికేటర్ వాడతాను. ఏమైనా ఇండికేటర్ కనిపిస్తుంది ఇక్కడ మీకు, ఇక్కడే ఉంటుంది కదా ఇండికేటర్స్ అంటే, ఇలా ఇక్కడే ఉంటాయి మీకు. ఓకే, ఇండికేటర్స్ అంటే ఇక్కడే ఉంటాయి. మీరు ఒక్కసారి ఈ ఆల్గరిథం, ఈ ప్రాసెస్ నేర్చుకున్నారంటే మీరు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఓకేనా, ఇది జస్ట్ ఒక లెక్చర్ మాత్రమే. ఓకే, స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది జస్ట్ ఇంట్రడక్షన్ టు స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఎలా ఉంటుంది ఏమి అని. సో మీరు బేసిక్గా చూస్తూ ఉంటారు. సో ఐ టెల్ యూ. చెప్పాను కదా, మార్కెట్ రన్ అయ్యేది ఇప్పుడు 54,560 దగ్గర క్లోజ్ అయింది. 57,000 దగ్గర, 57,000 పైన గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది. ఓకే, అవుతుంది అనుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ నుంచి ఈ పాయింట్కి మార్కెట్ రావడానికి ఏం కావాలి? లిక్విడిటీ. ఇప్పుడు మీరు జస్ట్ ఒక చిన్న వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు మీ ఇంటి నుంచి ఒక షాప్కి వెళ్ళాలనుకోండి, సమ్వేర్ అరౌండ్, ఓకే, షాప్ వద్ద ఇంక వేరే హౌస్కి వెళ్ళాలనుకో, మీ ఫ్రెండ్స్ హౌస్కో, ఎక్కడో రిలేటివ్స్ హౌస్కో. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళేటప్పుడు మీకు మధ్యలో ఫ్యూయల్ స్టేషన్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి కొంచెం ఫ్యూయల్, మళ్ళీ ఫ్యూయల్ స్టేషన్ కడాకి మీరు ఫ్యూయల్ పట్టించుకొని, ఓకే, ఫిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు స్టార్ట్ చేస్తారు. ఓకే, జర్నీ. వితౌట్ ఫ్యూయల్ మీరు ముందు కూడా వెళ్ళలేరు. అలాగే లిక్విడిటీ కూడా ఒక ఫ్యూయల్ లాంటిది మార్కెట్లో. ఓకే, అలా అనమాట. ఇంకా చాలా అంటే చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లోనే ఇవన్నీ వస్తాయి. నేను ఇప్పుడు లెక్చర్స్ తీసుకొస్తాను ఎవ్రీ వీకెండ్, అంటే సాటర్డే సండే 1 or 2 అంతే. ఓకేనా, అది చూద్దాం. మీ రెస్పాన్స్ బట్టి మీరు నేర్చుకోవాలనుకుంటే జస్ట్ టైప్ ఎస్ టైప్ చేయండి, మేము నేర్చుకుంటాం అని టైప్ చేసి నేను తీసుకొని వస్తాను. ఓకేనా, అండ్ ఒక్క నిమిషం.
ఇది ఓకే. ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అనేది ఊరికే ఎవ్వరూ డిజైన్ చేయలేదు. ఇక్కడ నేను ఒక లైన్ గీసాను కదా, 58,581. ఇక్కడ నుంచే మార్కెట్ ఎందుకు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలి? సి, ఎవ్రీథింగ్ వర్క్స్ అకార్డింగ్ టు ఆల్గరిథమ్. ఓకే, మీరు ఆపోజిట్లో ఎంతమంది ఉన్నాం మన రిటైలర్స్? మహా అంటే 1 lakh ఉంటుంది, 2 lakh ఉంటుంది, 3 lakh క్యాపిటల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఓకే, ఇంకా కొత్త కొత్త వచ్చేలైతే ఇంకా వాళ్ళ దగ్గర జోష్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. బిగ్ ప్లేయర్స్ ఎలా చేస్తారంటే, ఇది కూడా నేను లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి చూడండి లైవ్ స్ట్రీమ్స్లో. బిగ్ ప్లేయర్స్ ఎలా ప్లాన్ చేస్తారంటే, మిమ్మల్ని గ్యాప్ అప్ అగైన్ డౌన్, మరి గ్యాప్ అప్ అగైన్ డౌన్, మరి గ్యాప్ అప్ అగైన్ డౌన్, మరి ఇక్కడ కూడా గ్యాప్ అప్ అగైన్ డౌన్. ఓకే, గ్యాప్ అప్ డౌన్, గ్యాప్ అప్ డౌన్, గ్యాప్ అప్ డౌన్ అనుకుంటారు. ఇప్పుడు ఏమి నెక్స్ట్ కూడా గ్యాప్ అప్ అవుతుంది అనుకుంటారు, ఇక్కడ ట్రాప్, గ్యాప్ డౌన్ అవుతుంది. వాళ్ళకి లిక్విడిటీ కావాలంతే. అండ్ మీరు బుక్స్లో ఈ నాలెడ్జ్ నేర్చుకుంటారు కదా, జస్ట్ ఇక్కడ ఎం ప్యాటర్న్, ఓకే, లేకపోతే ఇలా డబ్ల్యూ ప్యాటర్న్. అండ్ బుక్స్లో ఏం నేర్పిస్తారు? ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో, అండ్ ఈ నెక్ లైన్ ఏదైతే ఉందో, దీన్ని జస్ట్ బ్రేక్ చేసి వెంటనే కొంచెం రీట్రేస్ అవుతాను, వెంటనే మీరు బై తీసుకోవాలి. ఇక్కడ ఏం కన్ఫర్మేషన్ చూడాలా, ఏం చూడాలా అవన్నీ చెప్పరు. జస్ట్ బై ఇట్ సమ్వేర్, స్టాప్ లాస్ అరౌండ్ హియర్. అండ్ అది కూడా చూపిస్తాను. ఓకే, ఇక్కడ బై చేయండి, జస్ట్ స్టాప్ లాస్ మీది ఇక్కడ ఉంటుంది అండ్ టార్గెట్స్ ఇక్కడ ఉంటాయి. మార్కెట్ ఏం చేస్తుంది? మీకు నెగిటివ్లో వెళ్ళిపోతుంది. ఎందుకంటే బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అయ్యేది ఇక్కడ, అండ్ వాళ్ళు సెల్ చేసేది ఇక్కడ. ఎందుకంటే కొత్త వాళ్ళంతా ఎంటర్ అయ్యేది ఇక్కడే. ఫస్ట్ ఒక్కసారి మార్కెట్ ఇలా బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఉంటారు కదా కొంతమంది, ఫాస్ట్గా ఏదైనా వితౌట్ ఎంట్రీ, జస్ట్ ఏం కన్ఫర్మేషన్ లేకుండా జస్ట్ ఎంట్రీ అయిపోతారు కదా, వాళ్ళు ఇది ఎక్కేస్తారు, ఈ మూమెంట్ ఎక్కేస్తారు. మరి ఇలా కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో ఒక ప్యాటర్న్, ఓకే, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ నాకు తెలుసు, బట్ అవన్నీ వర్క్ అవ్వవు. బట్ కొన్నిసార్లు మాత్రమే వర్క్ అవుతాయి, ఎందుకంటే మార్కెట్లో లిక్విడిటీ కావాలి కాబట్టి. ఓకేనా, మార్కెట్ ఇలా వస్తుంది అనుకోండి, అప్పుడే ఇలా వర్క్ అయ్యేది, ఎందుకంటే ఇది ఒక బ్లాక్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ మీరు ఎస్ఎంసీ నేర్చుకుంటారు, రాబోయే లెక్చర్స్లో నేర్చుకుంటారు. అండ్ ఓకే, ఈ లెక్చర్కి ఈ పాయింట్కి వద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ నుంచి మీరు సెల్ చేద్దాం అనుకుంటారు, ఇవేం లేవు, మీకు తెలియదు, ఏం లేదు, జస్ట్ ఏం ప్యాటర్న్ చూసారు. బట్ ఏమవుతుందంటే బూమ్, ఎందుకంటే కింద ఒక పిఓఏ ఉంటుంది, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వాళ్ళు ఏ పాయింట్ అయితే మీట్ చేయాలో అక్కడ ఉంటుంది, జస్ట్ బూమ్ అంతే, ఇంకా అర్థమైనా. అండ్ నేను చూడలేదు అసలు తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీలో ఎంతమంది ఇలా పట్టుకుంటారని. బట్ నా ట్రేడింగ్ స్టైల్ అయితే బై ఎట్ ద వెరీ లోయెస్ట్, సెల్ అట్ వెరీ హైయెస్ట్. ఓకే, ఇక్కడ సెల్ చేసి అండ్ ఇక్కడ బుక్ చేసాం. మీరు లైవ్ అటెండ్ అవ్వండి, మీకు రిజల్ట్స్ అన్నీ తెలుస్తాయి. అండ్ రాబోయే లెక్చర్స్లోనే మీకు తెలుస్తుంది ఈ కాన్సెప్ట్స్ అనేటివి చాలా అంటే చాలా డీప్గా ఉన్నాయి మార్కెట్లో. అసలు ఎవరు రెడీగా లేరు, నేను చూశాను, అందరివి చూసే నేను ఈ లెక్చర్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ 8 minute, 9 minute, 15 minute, 20 minute అలా ఉన్నాయి. నా వచ్చే లెక్చర్స్ ఎలా ఉంటాయంటే ఉండొచ్చు అబౌవ్ 1 hour, 1.5 hour అలా అనమాట. ఎందుకంటే మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు నేర్చుకోవాలి కదా. నేను ఊరికే చెప్పుకుండా పోతే అది మీకు ఎక్కదు, నేను చెప్పేవానికి నాకు ఉపయోగం ఉండదు. ఓకేనా, అట్లీస్ట్ మీరు సంథింగ్ ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఫస్ట్ ఏది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, ఏదో ఒకటి ఇలా వచ్చే డబ్ల్యూఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ ఆర్ కన్సాలిడేషన్, ఇలా రేంజ్లో వెళ్ళి మళ్ళీ ఇది బ్రేక్ అయితే తీసుకోండి. దాని తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జస్ట్ లిక్విడ్ మీకే అర్థమవుతుంది మార్కెట్లో వెళ్తా. అండ్ దాని తర్వాత వచ్చేసి అండ్ ఇలా వెళ్తే నెక్స్ట్ ఇలా బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్, అదే కదా నేర్చుకునేది మీరు, బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే, అండ్ ఇక్కడ హయ్యర్ హై, ఇలా హయ్యర్ హై. ఈ హయ్యర్ హై ఫామ్ కావాలండి, ఇది కన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుంది మీకు? మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అయితే తెలుసు, బట్ మార్కెటింగ్ నుంచి ఇంకొకటి చేసి మళ్ళీ కిందికి రావచ్చు కదా. మీరేం చేస్తారు, ఇక్కడ నుంచి ఇక్కడ బై చేద్దాం అనుకుంటారు, బట్ రాంగ్. ఐడియా అనే ఒక కాన్సెప్ట్ ఉంది, అంటే ఎలా అంటే అది కూడా చెప్తాను చూడండి, జస్ట్ బేసిక్స్ అనుకోండి ఇవి. ఓకేనా, జస్ట్ ఒక లెక్చర్. మీరు ఒకవేళ బాగుంది రెస్పాన్స్ ఈ వీడియో బాగా వచ్చిందంటే దెన్ I'll try to continue, but before that I'll leave ఒక లెక్చర్ అయితే వదులుతాను. ఓకే, మార్కెట్ స్ట్రక్చర్ అనే ఒక లెక్చర్ ఉంది,
ఓకే, ఆ లెక్చర్ అయితే మీకు అట్లీ టుడే సాటర్డే, మ్యాక్సిమం రేపు. ఓకే, రేపు చేసేసి రేపు అప్లోడ్ చేస్తాను, చూడండి మీరే. ఓకేనా. అండ్ లిక్విడిటీ చెప్పాను కదా మీకు ఇప్పుడే, ఇది మార్కెట్ రన్ అయ్యేదే లిక్విడిటీ మీద. ఆ లిక్విడిటీ ఎంత బాగా మీరు నేర్చుకుంటే అంత అంత పర్ఫెక్ట్ అవుతారు దీంట్లో. మార్కెట్ పైకి వెళ్ళింది, కిందికి వచ్చింది, పైకి వెళ్ళింది. ఓకే, ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏంటి చెప్పండి, లిక్విడిటీ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ లిక్విడిటీ ఎంటర్ అవుతారు, కొత్త ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. అండ్ రిమైనింగ్ ప్లేయర్స్ ఇలా ఇక్కడ కొంచెం జస్ట్ మీ నాకు తెలుసు జస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్, మ్యాక్సిమం 1 మినిట్. ఇంకా ఈ 3 టైం ఫ్రేమ్ నుంచి మీరు బయటికి వెళ్ళరు. ఓకే, ఇక్కడే మీరు స్టక్ అవుతారు. అండ్ మీరు దీన్నంతా 1 మినిట్లో వెళ్ళారనుకోండి, ఇది ఎంతైతే అంత మూవ్ ఉందో ఇక్కడ వరకు, మీరు దీన్ని ఒక డౌన్ ట్రెండ్ అనుకుంటారు. అండ్ ఇలా వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. మీరు ఎలా అయినా చేసుకోండి రిటైలర్స్, మీకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోతే ప్రతిసారి మీరే ట్రాప్ అవుతారు. పెద్ద ప్లేయర్స్ ఇక్కడ నుంచి ఇక్కడ పంపించేది ట్రాప్ చేసేది మిమ్మల్ని, ఇక్కడ నుంచి ఇక్కడికి తెప్పించేది మిమ్మల్ని ట్రాప్ చేసేకి. అండ్ ఇక్కడ నుంచి వాళ్ళు మూమెంట్ చేసుకుంటారు అలా. ఓకేనా. సి, తెలుగులో నేను ప్రాపర్గా నేర్పించేకి వచ్చాను మార్కెట్లో. నేను చేస్తున్నాను, షార్ట్స్ చేస్తున్నాను. అసలు దానికి చూసి వెళ్ళిపోతా ఉన్నారు అందు వాళ్ళకి నేర్చుకొని ఉందో లేదో తెలియదు కానీ. బట్ అండ్ ఇంకొకటి, ఎవరైతే బిగ్ ఫండ్స్ ఉన్నారో, ఎఫ్ఐఎస్, డిఐఎస్ అండ్ హెడ్జ్ ఫండ్స్, ఎస్బీఐ, ఏదో ఒకటి కావచ్చు, పెద్ద ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక జస్ట్ లాజికల్ థింకింగ్ చేయండి మీరు. ఓకే, జస్ట్ ఒక లాజికల్ థింకింగ్. మీ మాదిరి వాళ్ళు ఇండికేటర్స్ యూస్ చేస్తారా? మీ మాదిరి వాళ్ళు ఇండికేటర్స్ యూస్ చేసి 10,000 crores, 15,000 crores ప్లే చేస్తారనుకుంటా ఉన్నారా? 15,000 crores, బట్ డైలీ 3 ట్రిలియన్, అది డిఫరెంట్ అది ఒక డిఫరెంట్ లేండి, డిఫరెంట్ అమౌంట్. మీరంతా ఇక్కడ ఇది వెళ్ళిపోతారు, వాళ్ళు ఇలా వెళ్ళిపోతారు. అర్థమైందా? మీకు కావాలంటే ఇంకా చూపిస్తాను నేను. ఓకే, ఈ టైం ఫ్రేమ్స్ అని ఎందుకు పెట్టుకున్నాను మీకు రన్ అర్థమవుతాయి. ఓకేనా. డైలీలో వెళ్దాం. డైలీలో వెళ్ళి ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ చూడండి. ఓకే, మీకు ఇక్కడ నుంచి ఒక ట్రెండ్ అంతా అర్థమైంది. ఓకే, ఇక్కడ కూడా చూడవచ్చు మీరు. ఒకవేళ 5 మినిట్ టైం ఫ్రేమ్ డైలీ అంటే కొంచెం రేంజ్ ఎక్కువ దొరుకుతుంది, బట్ 5 మినిట్ అనుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందో అదే 5 మినిట్లో జరుగుతుంది, అదే 10 మినిట్స్లో జరుగుతుంది, అదే 1 అవర్లో జరుగుతుంది, అదే వీక్లీలో జరుగుతుంది, అదే మంత్లీలో జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నాను? టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఇది ప్లేస్ ఏ వెరీ క్రూషియల్ రోల్ ఇందుకు ఇక్కడ. ఓకే, ఎలా వెళ్తుంది మీరు ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ ఇంకా వెళ్తుంది ఏమని కొనుక్కుంటారు, అంత బై 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 సైడ్కి వెళ్ళిపోతారు. అండ్ విత్ ఇన్ ఫ్రాక్చర్ ఆఫ్ 1 వీక్ అనుకుంటా, 7 days, 7 to 10 days 4,000 points వాళ్ళు వచ్చేసరికి కిందికి. ఎందుకు? వాళ్ళకి లిక్విడిటీ, అంత లిక్విడిటీ దొరికేసింది మీ వల్ల. బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఎక్కడ ఎంటర్ అవ్వరో తెలీదు. బట్ నేను నేర్పించేది ఏమంటే, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు, ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు, మీరు ఇంకా పర్ఫెక్ట్ అయితే ఇక్కడ నుంచి ఎంటర్ అవుతారు అని ఇక్కడ సెల్ కొడతారు. బిగ్ ప్లేయర్స్ ఎంట్రీ అవ్వచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, బట్ ఇది ఎంతవరకు వెళ్తుందో అది మనం చెప్పలేం. బట్ అట్లీస్ట్ మనకు లిక్విడిటీ ఇది కనిపిస్తూ ఉంది కదా. ఓకే, నాకు ఇది ఒక ఫస్ట్ టైం ఓకే లెక్చర్ చేయడం. మేబీ నేను ఇంకొక 2 లెక్చర్స్లో నేర్చుకోవచ్చు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇంకా డీప్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని. కొన్ని తప్పులు ఉన్నాయి, నేను అది రెక్టిఫై చేసి మరి దాని తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేస్తాను. బట్ నా నుంచి అయితే 100% అయితే మీకు ఎక్స్ప్లెనేషన్ డీప్గా అయితే నాలెడ్జ్ ఇస్తాను. అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు మీరు, ఇదంతా డైలీ టైం ఫ్రేమ్లో వస్తుంది. ఓకే, డైలీ టైం ఫ్రేమ్. ఓకే, 1 minute కాదు, 5 minute కాదు, డైలీ టైం ఫ్రేమ్లో ఇదంతా డౌన్ ట్రెండ్ ఉంది. మీరేమనుకుంటారు? 1 minute ఈ దాంట్లోకి ఎక్కుతారు. ఓకే, ఇక్కడ ఉంది కదా బై, ఇలా 1 minute, 5 minute చూసి లెక్కేస్తారు. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, 3 days కంటిన్యూస్, ఇంకా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది, ఇంకా వెళ్తుంది, హోప్. ఓకే, అక్కడ నాలెడ్జ్ ఉపయోగిస్తారో తెలియదు. అండ్ ఇండికేటర్స్ కూడా అలానే చూపిస్తాయి. మన ప్రైజ్ యాక్షన్ బిల్డ్ అయిన తర్వాతే, ఓకే, మన ప్రైజ్ యాక్షన్ బిల్డ్ అయిన తర్వాతే మనకి ఇండికేటర్స్ చూపించడం జరుగుతుంది.
అంతవరకు అవి కూడా ప్రైజ్ యాక్షన్ జరిగిన తర్వాతే అవి చూపిస్తాయి, అందరకు అవి కూడా చూపి. ఓకే, ఈ 3 days ఏదైతుందో ఫస్ట్ డే, సెకండ్ డే అండ్ థర్డ్ డే, ఈ 3 daysలో మీరు ఓకే ప్రాఫిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం ప్రాఫిట్ చేయొచ్చు. అది అక్కడ బై ఎక్కడ బై ఎక్కడ బై ఎక్కడ బై. బట్ మీరు గుర్తుపెట్టుకోండి, మీ ఆర్డర్స్ అన్నీ ఇంకా అలానే ఉన్నాయి మార్కెట్లో. ఓకే, కొంతమంది స్వింగ్ ట్రేడింగ్ ఇక్కడ నుంచి ఇక్కడ చేయొచ్చు. ఓకే, దాని తర్వాత మీ జస్ట్ ఓకే ఓకే ఒక 500-1000 పాయింట్స్ కాకుండా ఒక 100-200 పాయింట్స్ మీరు క్యాప్చర్ చేద్దారు అనుకుందాం. బట్ మీకు అగెనెస్ట్గా వాళ్ళు వెళ్ళింది ఎంత, 3-4,000 పాయింట్స్. సి ఇదంతా బిగ్ ప్లేయర్ మ్యానిపులేషన్ గేమ్స్. ఓకే, మీరు రాను అడుగుతుంది, నాకేం కావాలి మీ నుంచి? ఓకే, టైం కావాలి. మీరు మార్కెట్కి ఎంత టైం ఇస్తే మీకు అదే నేర్పించేస్తుంది. ఓకే, అండ్ మీకు ఒకవేళ ఎవరైనా ఫారెక్స్లో ఇంట్రెస్ట్ అయ్యి ఉంటే లైక్ గోల్డ్, బిట్ కాయిన్, ఇంకా వేరేవి కానీ కావచ్చు, కరెన్సీ పేర్స్. ఓకే, నేను అవన్నీ చేయడానికి కూడా రెడీగా ఉన్నాను, అన్ని లెక్చర్స్ చేయడానికి రెడీగా ఉన్నాను. మీకు ఒక జెన్యూన్ వే, ఓకే, అట్లీస్ట్ ఒక జెన్యూన్ నాలెడ్జ్, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలని వచ్చాను. ఓకే, సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటా ఉన్నాను. అండ్ జస్ట్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే జస్ట్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏది, ఇండికేటర్స్ అయితే పనికిరావు, బుక్ నాలెడ్జ్ అయితే అస్సలు పనికిరాదు. ఓకే, మీరు ఎక్కడంటే ఎక్కడ తీసుకుంటే ట్రాప్ అవుతారు, ఎక్కడ తీసుకోవాలో ఎక్కడ సెల్ చేయాలో అది కూడా ఒకసారి లెక్చర్స్లో వస్తాయి. బట్ నాకు కొంచెం టైం ఇవ్వండి, అండ్ మీరు కూడా చాలా టైం ఇవ్వాలి మార్కెట్కి ఇవన్నీ నేర్చుకోవాలంటే. ఇంకా కొత్త కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళు ఉంటారు. ఓకే, మీకు ఒకవేళ డైరెక్ట్ ఈ లెక్చర్స్ దొరికితే దెన్ యువర్ గుడ్ టు గో. అండ్ యూట్యూబ్లో నో డౌట్ యూట్యూబ్లో అన్నీ వదులుతాను. బట్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక వస్తువు కొన్నారు మీరు, అది జస్ట్ ఇలా ఫ్రీగా వచ్చేస్తే దానికి అంత వాల్యూ ఉండదు. ఓకేనా, ఇప్పుడు మీరు మీ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా మీరు జస్ట్ ఒక ఏదో వస్తూ ఉందిలే అంత వాల్యూ ఉండదు దానికి. ఓకే, మీరంతా దాని వెనకలు ఉన్న బిహైండ్ ఉన్న లాజిక్ మీరు అర్థం చేసుకోలేరు. సో వాట్ ఐఎమ్ ప్లానింగ్ ఇస్, నో డౌట్ యూట్యూబ్లో లెక్చర్స్ అన్నీ వస్తాయి. ఓకే, మీకు అస్సలు మా ఇండియన్ మార్కెట్స్కి నీడ్ ఏమేమి ఉన్నాయి అన్నీ వస్తాయి. బట్ మీరు టోటల్ డీప్గా, ఇంకా అంటే ఇంకా డీప్గా ప్రతి ఒక్కటి ఒక్కొక్క పాయింట్ అంటే ఫుల్, ఇంకా కొంతమంది ఉంటారు కదా, ఇంకా నాకు అన్నీ ఆల్మోస్ట్ మార్కెట్లో ఏం జరుగుతుందంతా తెలియాలండి. సో బేస్డ్ ఆన్ దిస్ రిక్వైర్మెంట్స్, బేస్డ్ ఆన్ మీ పీపుల్ ఎవరైతే ఫాలోవర్స్ ఉంటారో, సబ్స్క్రైబర్ చేసుకుంటారో వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి, సో ఐఎమ్ ప్లానింగ్, ఇంకా అనుకోలేదు, జస్ట్ ఐఎమ్ ప్లానింగ్ టు లాంచ్ ఏ కోర్స్. ఓకే, ఆ డీటెయిల్స్ అన్నీ మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ వస్తాయి. మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తే టెలిగ్రామ్ గ్రూప్లో లేకపోతే జస్ట్ మన ఛానల్ విజిట్ చేయండి, మన ఛానల్ దగ్గర లింక్ ఉంటుంది, దానిలో మీరు డైరెక్ట్ కోర్స్లోకి వచ్చేయచ్చు. ఓకేనా, బట్ అది మీకు కూడా వెరీ రీజనబుల్ అమౌంట్. ఓకే, నేను అందరి మాదిరి జస్ట్ 2 monthsకి, సారీ నేను నేమ్స్ తీసుకోను, 2 monthsకే 8,000 ఛార్జ్ చేసేవాళ్ళు ఉన్నారు. 2 monthsకి 8,000 ఛార్జ్. ఓకే, అండ్ ఇంకా ఉన్నారు, బట్ వాళ్ళు కూడా చూడొచ్చు, ఈ ఈ లెక్చర్స్ అన్ని చూస్తారు డెఫినెట్గా, బట్ వాళ్ళకి నా గురించి అర్థమవుతుంది. ఓకే, మెల్లమెల్లగా. సో వీడు ఎవడైతే నేర్పిస్తాడో అట్లీస్ట్ మీ దగ్గర నాలెడ్జ్ ఉందా లేదా అని వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ లైవ్లో ఎవరెవరు అటెండ్ అయ్యాతో వాళ్ళకైతే టోటల్గా అర్థమైపోయింది. అండ్ నేనేమి ఇలా అందరినీ మోసం చేయాలని అనుకోవట్లేదు. ఐ హ్యావ్ నాలెడ్జ్. ఓకే, ఐ హ్యావ్ నాలెడ్జ్ టు షేర్ టు యూ పీపుల్. ఓకే, నో డౌట్ నేను ఇక్కడ యూట్యూబ్లో లెక్చర్స్ అన్ని వదులుతాను, మీరు అంతలోనే ఓకే నాకు ఇంతే చాలు అంటే ఇఫ్ యువర్ హ్యాపీ విత్ దట్ దెన్ ఇట్స్ ఓకే. లేదు నాకు టోటల్ అండర్స్టాండింగ్ కావాలి మార్కెట్. ఓకే, గ్యాప్ అప్ ఎలా అయితే, గ్యాప్ డౌన్ ఎలా అయితే, అప్పుడు ఎలా ట్రేడ్ చేయాలి. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, నా దగ్గర ఏవేవి ఉన్నాయని షేర్ చేస్తాను. బట్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ కోర్స్. ఓకే, ఎందుకంటే నాకు కోర్స్ ఉంటే నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానో డైరెక్ట్ అది మీకే వస్తుంది. ఓకే, ఇంకొకరు నా నాలెడ్జ్ వాడి ఇంకొకరు ఆ నాలెడ్జ్తో ఈ వీడియోస్ చేసి, నో ఐ డోంట్ లైక్ దట్. ఓకే, సో మీరు డీప్గా వెళ్ళాలనుకుంటే దెన్ ఐ విల్ ప్లాన్ టు లాంచ్ ఏ కోర్స్. అంటే అది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది, అది మీకు కూడా అఫోర్డబుల్ చేయగలరు. ఓకే, బట్ మీరు చేయలేరు,
మీరు అనుకుంటే. బట్ మీకు ఏవేవి కావాలో నేను ఇక్కడే యూట్యూబ్లోనే నేర్పించే వెళ్తాను. ఓకేనా? సో సో బీ రెడీ ఫర్ టుమారో. నేను ఒక లెక్చర్ తీసుకొస్తాను. ఓకేనా? దానివల్ల మీకే అర్థమైపోతుంది ఎలా ఏమి అని. బట్ ఈ వీడియో ఎవరైతే చూస్తూ ఉన్నారో లాస్ట్ వరకు చూడండి. ఓకేనా? వాచ్ టిల్ ద లాస్ట్. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీరు మీరు మర్చిపోయిన పాయింట్స్ కూడా మీకు బుర్రలోకి ఎక్కుతాయి. ఓకేనా? మీకు తెలియని పాయింట్స్ కూడా మీకు వస్తాయి మైండ్లోకి, బ్రెయిన్లోకి. ఓకే, ఇలానా ఇలా ఇలానా అని. ఓకేనా? సో ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే ఈ ఆల్గరిథం ఎందుకు తెచ్చారు మార్కెట్లో అంటే టు ట్రేడ్ స్మార్ట్లీ. ఓకే? బట్ అందరూ చెప్తారు ఒక్కొక్క సి కొంతమంది ఫారినర్స్ అంటే నేను అన్ని కోర్సెస్ తీసుకున్నాను, నో డౌట్. బట్ వాళ్ళు ఎవరు అంత క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను నా ఎక్స్పీరియన్స్ అండ్ ఇవన్నీ నేను నేర్చుకునేటివి. ఓకేనా? ఒక్కొక్క క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ పైన హ్యామర్ క్యాండిల్ అనుకోండి, బాడీ కొంచెం చిన్నగా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీని మీద ఒక్కొక్కటి 20 మిలియన్, 25 మిలియన్, 16 మిలియన్, 19 మిలియన్ అలా వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియో మీద. ఏదో ఒక్క రోజులోనే నైట్లోనే మనము ఇలా సక్సెస్ తీసుకుందామనో ఏమో తెలీదు. బట్ ఇలా క్యాండిల్ స్టిక్ చాలా ఉన్నాయి. ఓకే? ఇలా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ చాలా ఉన్నాయి. అండ్ దీనిపైన ఒక్కొక్కటి 20 మిలియన్, 25 మిలియన్ వ్యూస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియోస్కి. ఓకే? కొంతమందివి. బట్ దాంట్లో ప్రాఫిటబుల్ 2 మిలియన్ కాదు కదా, 1 మిలియన్ కూడా లేరు ప్రాఫిటబుల్. అంతా లిక్విడిటీ వస్తాయి. ముందర టైం రాను కోర్సెస్లో లెక్చర్స్ వస్తూనే ఉంటాయి యూట్యూబ్లో. దెన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే? ఈ ట్రేడింగ్ వరల్డ్ అంటే ఏంది, దీంట్లో ఏముంది అసలు, ఈ కన్సాలిడేషన్ కన్నా వెనకాల రీజన్ ఏంటి, అండ్ ఈ కన్సాలిడేషన్ అది డేలో జరుగుతూ ఉంది. అర్థమైందా? జస్ట్ డేలో జరుగుతూ ఉంది. బట్ మీకు తెలిసింది ఏంది? ఓకే, ఈ పాయింట్ నుంచి మనం బూమ్. మీరు ఇక్కడ ట్రాప్ అయిపోండి, మీరు ఇలా 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 ట్రాప్ అయిపోండి. బిగ్ ప్లేయర్స్ ఇలా సెల్ చేస్తారు, మనం వాళ్ళతో పాటు కూర్చొని జస్ట్ ఎక్కడ సెల్ చేయాలో అక్కడ సెల్ చేయాలి, అంతే. అర్థమైందా? సో ఇది స్మార్ట్ మనీ కాన్సెప్ట్ అంటే చాలా డీప్గా ఉంది. సో మీరు నేర్చుకోవాలనుకుంటే, ఒకవేళ మీరు యూట్యూబ్లో నేర్చుకోవాలి, లెక్చర్స్ కావాలి ఎవ్రీ వీకెండ్ అంటే వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ లెక్చర్స్ ఇన్ యూట్యూబ్ అని టైప్ చేయండి. అండ్ మీకు ఒకవేళ కోర్స్ రిక్వైర్మెంట్ ఉంటే, చాలా డీప్గా వెళ్ళాలనుకుంటే, చాలా మార్కెట్లో డీప్గా వెళ్తాను, మీ అందరికి ఒక్కొక్క పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా వెళ్ళాలనుకుంటే వీ నీడ్ కోర్స్ అని టైప్ చేయండి. ఓకేనా? సో అంతే అండి ఈ స్మార్ట్ మనీ కాన్సెప్ట్, జస్ట్ బేసిక్ లెక్చర్. ఓకే? రేపు ఒక లెక్చర్ వస్తుంది, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఓకేనా?